హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు గీక్స్. మనం ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, స్కూల్లో ఉన్న, కాలేజ్లో ఉన్న మనకు చాలా పనులు ఉంటాయి. వాటిని ఎలా చేయాలో తెలియక ఇంకొంచెం టైం ఉంటే బాగుండు అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ ఇలా పనులను చేయటం పెద్ద కష్టం కాదని బ్రియాన్ ట్రేసీ ఈట్ దట్ ఫ్రాగ్ అనే బుక్లో వివరించారు. మన పనులు మనం చేయలేకపోవటానికి ముఖ్య కారణం వాటిని పోస్ట్పోన్ చేయటమే అని, దాన్ని ప్రోకాస్టినేషన్ అని కూడా అంటారు. ఈ పుస్తకం చదివితే మన జీవితంలో ఎదురయ్యే అతి కష్టమైన, అతి ముఖ్యమైన పనులు ముందుగా ఎలా చేయాలో, అవి చేస్తూ మన పనులను డిసిప్లైన్డ్ మరియు ఫోకస్డ్గా ఎలా చేయాలో తెలుస్తుంది. సో లెట్స్ బిగిన్. హ్యావ్ ఎ గుడ్ ప్లాన్. మనం ఏమైనా పని చేయాలంటే ఆ పని ఎలా చేయాలి, దాని మీద మనకి ఒక క్లారిటీ ఉండాలి. మనం బాగా ప్రొడక్టివ్గా ఉండాలి అంటే ఆ క్లారిటీ అనేది మనకి చాలా ముఖ్యం. అందుకే ఏ పనులు ముఖ్యమో వాటిని ముందు చేయాలి. మన బద్ధకానికి ముఖ్య కారణం మనం ఏం పనులు ముందు చేయాలో వాటి మీద అవగాహన లేకపోవటం. సో మనకి ఏ పనులు ముఖ్యమో తెలుసుకుంటే బద్ధకంలో మొదటి అవరోధాన్ని ఛేదించినట్టే. బ్రియాన్ ట్రేసీ ఏమంటారంటే, మనం ఏ పనులైతే చేయాలో వాటిని రాసుకుని అందులో ముఖ్యమైన పనులు ముందే చేసేయటం మంచిదని చెప్తున్నారు. ఎవరైతే వారి పనులను రాసుకుని వాటి ప్రకారం చేస్తారో వాళ్ళు సగటు మనిషి కంటే 5 నుంచి 10 రెట్లు వారి పనులను కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువ. మనం చేయాల్సిన పనులను రాసుకున్న తర్వాత వాటిని ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి అనే ప్లానింగ్ కూడా చాలా ముఖ్యం. దానికి ఆయన చెక్ లిస్ట్ లాగా రాసుకుంటే మంచిదని వివరించారు. ఎవరైతే చెక్ లిస్ట్ యూజ్ చేస్తారో వారి ప్రొడక్టివిటీ 25% ఇంప్రూవ్ అవుతుందని, దానివల్ల వారి టైం చాలా సేవ్ అవుతుందని ఆయన వివరించారు. చివరిగా ఆయన చెప్పిన ముఖ్య విషయం ఏంటంటే, మనం బాగా సమర్థవంతంగా పనులు చేయాలంటే 80/20 రూల్ లేదా పరేటో ప్రిన్సిపల్ ఫాలో అవడం మంచిది. 80/20 రూల్ ప్రకారం ఇప్పుడు మనం చేయాల్సినవి 10 పనులు ఉంటే అందులో 2 పనులు మిగతా వాటికంటే చాలా ముఖ్యమైనవి. మన ఫోకస్ ముందు ఆ 2 పనుల మీద ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈజీ పనులు ముందు చేస్తారు, అంటే 80% పనులు ముందు చేస్తారు. ఏదైతే ఇంపార్టెంటో అంటే 20% వాటిని పోస్ట్పోన్ చేస్తారు. ఫోకస్ ఆన్ యువర్ ప్రయారిటీస్. మనకి ఏ పనులైతే చేయాలో వాటి మీద క్లారిటీ వచ్చిన తర్వాత మన ఫోకస్ అంతా వాటిని సమర్థవంతంగా ఎలా చేయాలి అనే దాని మీద ఉండాలి. దీనికి ఆయన ABCDE మెథడ్ అనే ఒక టెక్నిక్ చెప్పారు. ఈ ABCDE మెథడ్ యూజ్ చేయడం వల్ల మనకి ప్రాధాన్యత ఉన్న విషయాల మీద మనకి ఎక్కువ ఫోకస్ పెరుగుతుంది. ABCDE మెథడ్ అంటే మనం ఏ పనులైతే చేయాలో వాటిని ఒక లిస్ట్ కింద రాసుకుని అందులో బాగా ప్రాధాన్యత ఉన్న విషయాల్ని A అని ట్యాగ్ చేయాలి. వేటికైతే ప్రాధాన్యత లేదో వాటికి E అని ట్యాగ్ చేయాలి. E అనేది మనకి టైం లేకపోయినా చేయాల్సిన అవసరం లేని పనులు. మనం లెటర్ A ట్యాగ్ అయిన టాస్క్ ముందు చేయడం అలవాటు చేసుకుంటే మనం ఏ పనులైనా ప్రొడక్టివ్గా చేయగలం. లెటర్ A టాస్క్ అనేది మన సక్సెస్కి కీ లాంటిది. సో మనం ముందు మన ఫోకస్, మన ప్రాధాన్యత వాటికి ఇవ్వాలి. తర్వాత చేద్దాంలే అని మన బద్ధకాన్ని డామినేట్ చేయనివ్వద్దు. నో యువర్ స్కిల్. మనలో ప్రతి ఒక్కడికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనం ఆ టాలెంట్ ఏంటో తెలుసుకుని దాని ద్వారా మన పని చేసే శక్తిని డబుల్ చేసుకోవాలి. మనకి ఏ టాలెంట్ ఉందో ఎలా తెలుసుకోవాలంటే, మన చుట్టూ ఉండే వాళ్ళకి ఏవైతే కష్టమో అది మీకు ఈజీ అయితే అది మీలో ఉండే టాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి మ్యాథ్స్ అస్సలు అర్థం కాదు, కొంతమందికి ఆ మ్యాథ్స్ చాలా ఈజీ. కొంతమందికి ఒక గీత గీయడం కూడా సరిగ్గా రాదు. కొంతమంది రకరకాల బొమ్మల్ని అవలేలకు గీసేస్తారు. కొంతమంది బాగా మాట్లాడటం వచ్చు, ఇంకొంతమందికి బాగా మాట్లాడటం రాకపోయినా వేరు వేరు భాషలు వచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, నాకు టాలెంట్ లేదు, నేను అందరికంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో వీక్ అని ఏ పని చేయకుండా కూర్చుంటారు. అలా చేయడం వల్ల బద్ధకం పెరుగుద్దని, అందుకే మనలో ఉన్న టాలెంట్ ఏంటో మనం తెలుసుకుని మన కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి. స్టే ఆప్టిమిస్టిక్ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్డ్. మనలోని బద్ధకం అనేది వెళ్ళిపోవాలంటే ముందు ఏ పనైనా చేయగలను అనే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్తో పాటు డిసిప్లైన్ అనేది ఉంటే మనం ఏ పని చేసినా సక్సెసే. బ్రియాన్ ట్రేసీ ఏమంటారంటే, మన బాడీ అనేది ఇంజిన్ ఆఫ్ సక్సెస్ అని. ఆ విషయాన్ని మర్చిపోవద్దని చెప్తారు. దీని అర్థం ఏంటంటే, ఏ మెషిన్ అయినా దాన్ని బాగా మెయింటైన్ చేస్తే అది సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మన శరీరాన్ని, మన ఆలోచనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అవి 2 ఎనర్జెటిక్గా ఉంటే సమర్థవంతంగా పని చేయగలం. పని చేయాలి కదా అని మరీ ఎక్కువ పని కూడా చేయకూడదు. ఎందుకంటే మనం 8 గంటలు కంటిన్యూస్గా పని చేస్తే మన ప్రొడక్టివిటీ తగ్గిపోవడం మొదలవుతుంది. ఎక్కువ కాలం పని చేస్తే ఒక యంత్రం నెమ్మదిగా ఎలా పాడైపోతుందో అలాగే మన మానవ శరీరం కూడా అలసిపోతుంది. అందుకే మనం సమర్థవంతంగా పని చేయాలి అంటే మనకి రోజు రాత్రి 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన రోజులో ఏ టైంలో సమర్థవంతంగా పని చేస్తామో మనం తెలుసుకోవాలి. చాలామంది రాత్రి మంచి నిద్ర నుంచి లేచిన తర్వాత పొద్దున్నే బాగా పనిచేస్తారు. సో మీరు ఏ టైంలో బాగా సమర్థవంతంగా పనిచేస్తారో తెలుసుకోండి.
మనలో బద్ధకం పోవాలంటే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. మన ఆలోచనలు మన ఎమోషన్స్ మీద పెద్ద ప్రభావం చూపిస్తాయి. అందుకే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటా మీకు మీరే సపోర్టివ్గా ఉండాలి. ఎందుకంటే 95% ఎమోషన్స్ అనేవి మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడుకున్నాం, అవర్ థాట్స్ క్రియేట్ అవర్ రియాలిటీ అని. అందుకే మనం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. మనకి ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్లో మంచినే చూడాలి. మనకి ఎదురయ్యే ఆటంకాల్లో నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి ప్రాబ్లం వెనుక సొల్యూషన్ ఉందని తెలుసుకోవాలి. మనకు గనక పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటే మన మీద మనకి నమ్మకం మరియు సృజనాత్మకత పెరుగుతాయి. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనలో చాలామంది ముఖ్యమైన విషయాల్ని పోస్ట్ పోన్ చేస్తారు. అందుకే వాళ్ళని బద్ధకస్తులు అంటారు. వాళ్ళు పోస్టీరియారిటీస్ని సెట్ చేస్తారు, తర్వాత చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తారు. ఎవరైతే సమర్థవంతంగా పని చేస్తారో వాళ్ళు ప్రయారిటీస్ని సెట్ చేస్తారు. ఫేస్బుక్, టీవీ లాంటి పనులను పక్కన పెట్టి ఏమైతే ముఖ్యమో వాటిని చేస్తారు. నో వాట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్. బద్ధకంగా ఉన్నవాళ్ళు ఎందుకు ఆ పని చేయట్లేదనే దానికి సాకులు చెప్తారు. వారికి టైం లేదనో ఏదో ప్రాబ్లం అనో ఎవరో ఒకరి నెత్తి మీద నిందలు వేసి ఈ రోజుకి బతికేద్దాం అనుకుంటారు. బట్ మనం వేరే వాళ్ళ మీద తప్పులు చూపినంత మాత్రాన మనం ఏ పని సమర్థవంతంగా చేయలేం. అందుకే మనం మనలోని తప్పులను గ్రహించి మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ పనులను చేయాలి. దీనికి బ్రియాన్ ట్రేసీ ఒక ట్రిక్ని చెప్పారు. రేపటికి రేపు మీకు ఒక సర్ప్రైజ్ వెకేషన్ వెళ్తున్నారు అనుకోండి. వెళ్లే ముందు మీరు ఏం పనులు చేయాలో వాటిని వెంటనే చేసేస్తారు. అదేవిధంగా మన లైఫ్లో కూడా అలా ఇమాజిన్ చేసుకుంటే మన పనులను టైంకి చేస్తాం. ఇదే ట్రిక్ని కనుక నిలకడగా చేయటం నేర్చుకుంటే మనం ప్రపంచంలో 2% జనాభాలో జాయిన్ అవుతాం. ఆ 2% జనం ఎవరనుకుంటున్నారా? వాళ్ళే మిగతా 98% ప్రపంచాన్ని ముందుకు నడిపే లీడర్స్. టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఓన్ టైం. బద్ధకంగా ఉండే వాళ్ళలో మెయిన్ ప్రాబ్లం టైం మేనేజ్మెంట్. వాళ్ళన్ని పనులు తర్వాత చేద్దాం, 10 నిమిషాల తర్వాత చేద్దాం, 5 నిమిషాల తర్వాత చేద్దాం ఇలా అనుకుని మొత్తానికి మర్చిపోతారు. అందుకే మనం కరెక్ట్గా పనులు చేయాలంటే మనం మన టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. మనం ఈరోజు ఏం చేస్తున్నామో మనకంటూ ఒక క్లియర్ ఐడియా ఉండాలి. మనం చేసే పనులకు తగ్గట్టుగా మన టైంని సెట్ చేసుకుని దాని ప్రకారం ఆ పనులను చేసుకుంటూ మనం పూర్తి చేయాలి. ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ మీ టైం అంతా ప్లానింగ్లోనే పెట్టొద్దు. ప్లానింగ్ తగ్గట్టుగా యాక్షన్ కూడా ఉండాలి. మనం అనవసరమైన విషయాలను పక్కన పెట్టి అవసరమైన విషయానికి ప్రాధాన్యత ఇస్తూ మన పనులను కరెక్ట్ టైంకి చేసి మనం సక్సెస్ అవ్వాలి. చివరిగా ఈ పుస్తకం ఏం చెప్తుందంటే, మనం పోస్ట్పోన్మెంట్ అనే జబ్బుని దూరం చేసుకోవాలంటే మనకి ఏ టాలెంట్ ఉంది, మనం ఏం సాధించాలి, వాటి మీద అవగాహన ఎలా పెంచుకోవాలి అని ఆలోచిస్తే చాలు, ఆ జబ్బు పారిపోద్ది. మనకున్న పరిమితుల్ని మన సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుని అధిగమించాలి. మనకుండే ముఖ్యమైన పనులను ముందు చేయడం నేర్చుకోవాలి. దాన్ని డైలీ చేయడం అలవర్చుకోవాలి. ఎవరైతే వారు చేసే పనులను రాసుకుంటారో వారు సమర్థవంతంగా పనిచేస్తారు. ఎందుకంటే ఒక రోజు అయిన తర్వాత మనం ఏం చేసామో ఆ పనులను చూసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫాలో అయితే మనం బద్ధకాన్ని విడిచి యాక్టివ్గా మన పనులను చేయగలం. సో ఫ్రెండ్స్, మనం ఏదో సింపుల్ అనుకుంటాం, కానీ బద్ధకం అనేది ఈ రోజుల్లో పెద్ద జబ్బులా తయారైంది. మనం అన్నిటికీ టెక్నాలజీ మీద ఆధారపడిపోయాం. మన యాక్టివిటీస్ని బాగా తగ్గించేసాం. మనలో ఓర్పు, సహనం అనేవి బాగా తగ్గిపోయాయి. ఎంత తగ్గిపోయాయి అంటే ఈ వీడియో మొదలుపెట్టి పూర్తిగా చూసే ఓపిక లేక మధ్యలోనే ఆపేసి ఇంకో వీడియోలోకి వెళ్ళిపోయారు. మీరు కనుక ఈ వీడియో పూర్తిగా చూసుంటే గోల్డ్ ఫిష్ అని కామెంట్ చేయండి. ఎంతమంది చేస్తారో చూద్దాం. ఈ పాయింట్స్లో మీకు ఏ పాయింట్ హెల్ప్ చేస్తుందో దాన్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోకి సంబంధించిన PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది. బ్రియాన్ ట్రేసీ రాసిన ఈట్ దట్ ఫ్రాగ్ అనే బుక్ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ బుక్కి సంబంధించిన లింక్ ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్స్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.